మా అక్క నేను కలిసి కొబ్బరి రొట్టె అయితే వండేసామండి. మా అమ్మమ్మ మా నాన్నమ్మ కాలం నాటి కొబ్బరి రొట్టె అండి. మీకు తెలిస్తే ఒకసారి అయితే కామెంట్ చేయండి, తెలియకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి కొబ్బరి పాలతో. ఈ వీడియో ఫుల్గా చూడండి, మేము ఎలా వండామో మీకైతే చూపిస్తాను. మా అక్క స్టైల్లో వండింది. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు అందరూ కూడా బాగుండాలైతే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మా అక్క నేను కలిసి ఒక స్వీట్ అయితే చేయబోతున్నాము. అదేంటో మీకు చెప్తాము. కొబ్బరి రొట్టె అండి. అది మీరు చాలా మందికి తెలియదండి. కొబ్బరి రొట్టె మేము ఎలా వండుకుంటామో మీకైతే చూపిస్తాను. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. బొంబాయి రవ్వతోని. బొంబాయి రవ్వ అయితే తీసుకున్నామండి. 1 కేజీ బొంబాయి రవ్వ తీసుకున్నాము. 1 కేజీ బెల్లం తీసుకున్నామండి. కొబ్బరి పాలతో చేస్తాము, చాలా బాగుంటుంది రుచిగాని. కొబ్బరి ముక్కలు అయితే ముందు కొట్టేస్తానండి. అయితే మిక్సీలో వేసి పాలు అయితే తీసుకోవాలి. నెయ్యి ప్యాకెట్లు అయితే 2 తీసుకున్నామండి. నెయ్యి కూడా కావాలి. లాలిక్కాయలు ప్యాకెట్ అయితే తీసుకున్నామండి. ఇప్పుడైతే 2 గ్లాసున్నర అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామండి. ఇది 1 గ్లాస్కి 2 గ్లాసులు పాలు అయితే వేసుకోవాలి. కొబ్బరి పాలు 3 గ్లాసులున్నర బొంబాయి రవ్వ అండి. అలాగే 7 గ్లాసులు అయితే తీసుకోవాలి. 1 గ్లాస్కి 2 గ్లాసులు కొబ్బరి పాలు అయితే తీసుకోవాలండి. కేజీ బెల్లానికి. ఇప్పుడైతే మనం మిక్సీలో అయితే ఆడేద్దాము, చూపిస్తాను, చూసేయండి. మా అక్క అయితే ఉంటుంది, నేను పక్కన అయితే కూర్చుంటాను ఈరోజు అయితేని. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో బాగుంటుంది చూడండి. కొబ్బరి రొట్టె అయితే సూపర్ ఉంటుంది. మిక్సీలో అయితే వేసేసుకుందామండి. కొబ్బరి ముక్కలు వేసేసాను, వాటర్ కూడా వేసేసాను. ఇలా అయితే వేసానండి కొబ్బరికాయలు. ఇప్పుడైతే పాలు అయితే పిండేసుకుందాము. కొద్దిగా వాటర్ అయితే వేసానండి. దీంట్లో వేసి ఇలా అయితే పిండేసుకోవాలండి. ఒక కాటన్ క్లాత్ లేకపోతే చున్నీ అలాంటివి ఏమైనా తీసుకుని ఇలా అయితే పిండేస్తే ఎంచక్క వచ్చేస్తాయండి చిక్కటి పాలు. పైకి వాయిస్ ఇస్తాను వెనకాల మాట్లాడుతుంది. అది వండాలి. ఇప్పుడు వచ్చేదా అచ్చు కాదు, కొబ్బరట్టు మనోక కొబ్బరి రొట్టె వచ్చి కాదు, కొబ్బరి వచ్చాను. కొబ్బరి నోజులాగా పొడిగిత్తి కొబ్బరి రొట్టె అయితే రెడీ అయితే చేసేస్తున్నామండి. కొబ్బరి పాలు కూడా తీసేసుకున్నాను. ఇంకోండి 7 గ్లాసులు పాలు అయితే తీసుకున్నాను. కొబ్బరి పాలు చాలా చిక్కగా ఉన్నాయి, చాలా బాగుంటుంది కొబ్బరి రొట్టె అయితేని. ముందైతే వెలిగించేసిందండి. నెయ్యిలో అయితే ముందు బొంబాయి రవ్వ అయితే వేపుకోవాలండి. నెయ్యిలో వేపుకోవాలి. నెయ్యి అయితే వేస్తుందండి ఇప్పుడు మా అక్క అయితేని. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ చేయండి. మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే వెళ్తుంది. ప్లీజ్ లైక్ చేయండి. నెయ్యి అయితే వేసేస్తుందండి. ఇప్పుడైతే బొంబాయి రవ్వ అయితే వేస్తుంది, చూపిస్తాను చూడండి. నెయ్యిలో అయితే మొత్తం వేపేసుకోవాలండి. మరి దోరగా వేపుకోవాలి, మాడిపోకుండాని. చాలా బాగుంటుందండి. మీకు తెలిస్తే ఈ స్వీట్ అయితే మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసిన మట్టుకి ఎవరికి తెలియదండి ఈ స్వీట్ అయితేని. మేమైతే మాకు తెలుసు అనుకుంటున్నాము. కొబ్బరి రొట్టె అయితేని ఇలాగ ఎవరో చేయరు. ఇలా చేసుకోండి ఒకసారి, చాలా బాగుంటుంది కొబ్బరి రొట్టె అయితేని. బొంబాయి రవ్వ అయితే బాగా ఎగిపోతుందండి. ఇప్పుడైతే దాంట్లో బెల్లం అయితే వేసుకున్నాము. బెల్లం కూడా కొంచెం అయితే వేగాలండి. కొంచెం అయితే వేగాక అప్పుడైతే మనం పాలు అయితే వేసుకున్నాము. బొంబాయి రవ్వ అయితే ఎగిపోయింది, చూపిస్తాను చూడండి. మండిపోతాయి. ఇప్పుడైతే బొంబాయి రవ్వ అయితే అయిపోయిందండి. బెల్లం అయితే వేసేసుకుంటున్నాను.
కేజా బొంబాయి రవ్వకి కేజా బెల్లం అయితే వేసుకుంటామండి. అలాగైతే వేసుకోవాలి, తీపి అనేది బాగుంటుంది. కొంచెం చప్పగా తినేవాళ్ళు కొంచెం తక్కువ అయితే వేసుకోవాలి. కరెక్ట్గా కొంచెం బాగుంటే కేజా బెల్లానికి కేజా నూకకి కేజా బెల్లం అయితే వేసుకుంటే బాగా స్వీట్గా ఉంటుంది. ఒకసారి అయితే కొంచెం ఏగాలండి, కొంచెం సేపు అయితే ఏగాక అప్పుడైతే మనం పాలు వేసుకోవాలి. దీంట్లో కొబ్బరి రొట్టె అయితే ఉడుకుతుందండి, చూపిస్తాను. పాలు లేకపోతే అడుగంటేస్తుంది. కొంచెం అయితే దగ్గర పడిందండి, ఇంకా అయితే ఉడకాలి, బాగా ఉడకాలి. ఉండలు కట్టకుండా అయితే తిప్పేసుకోవాలి. రొట్టె అయితే రెడీ అయిపోతుందండి. దాంట్లో లాలిక్కాయల పొడి అయితే వేసుకున్నాము. కొబ్బరి రొట్టె అయితే రెడీ అవుతుంది. కొంచెం అయితే దగ్గరికి రావాలండి, నిప్పుల మీద అయితే పెట్టుకోవాలి. తర్వాత అయితే కింద మాడుతుంది, మాడుతుంది. అక్కడికి చాలా రొట్టె అయితే రెడీ అయిపోతుందండి. పైన అయితే నెయ్యి అయితే వేసుకోవాలి. కొబ్బరి రొట్టె అయితే రెడీ అయిపోయిందండి. నెయ్యి అయితే వేసుకున్నాం పైన. ఇప్పుడు ఎందుకు అయితే రెడీ అయిపోయిందండి. అలా ఉంటుంది. ఇప్పుడైతే నిప్పుల మీద అయితే పెట్టుకున్నాము. కొంచెంసేపు అయితే నిప్పుల మీద వేసుకుని అప్పుడైతే తీసుకుందాం. కేక్ చేసుకుందాం, చూపిస్తాను. కొబ్బరి రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఒకసారి అయితే చూపిస్తాను, చూసేయండి. 2 గంటలు అయితే నిప్పుల మీద ఉంచామండి. నిప్పుల మీద ఉంచి 2 గంటలు అయితే మనం గట్టి పడిపోతుంది, ఇంకా కట్ చేసేసుకోవచ్చు. ఇంకా మా అక్కే కట్ చేద్దాం అనుకుంది, కానీ ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నారండి. ఇంకా రెడీ అవుతున్నారు. ఇంకా నేనే కట్ చేసేసి వాళ్ళకి అందరికి ఇచ్చేసానండి. ఇలాగైతే ఉంటుంది. నిజంగా చాలా బాగుంటుంది. చాలా కమ్మగా, తీయగా, టేస్ట్గా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి వండుకున్నారా లేదో కామెంట్ చేయండి. తెలియకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి, వండుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొబ్బరి పాలు కదండి, చాలా టేస్ట్గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. కొబ్బరి పాలు అనేది టేస్ట్ అనేది భలేగా అనిపిస్తుందండి. ఇలా అన్ని ముక్కల కింద కట్ చేసేస్తున్నాను. కింద కొంచెం మాడుతుందిలేండి, అంటే నిప్పుల మీద పెడతాం కదా, కింద అనేది కొంచెం అయితే మాడుతుంది. ఇంకా మా అక్క వాళ్ళు అయితే రెడీ అయిపోయారు, పిల్లలు అయినని. ఇంకా తలక ముక్క అందరూ తీసుకుని అయితే తింటున్నామండి. ఇంకా అందరం కలిసి కొంచెం కొంచెం తినేసి టేస్ట్ ఎలా ఉందో చూస్తున్నాము. ఇంకా మా అమ్మాయికి కూడా ఇచ్చాను, తింటాను చూడండి. ఇంకా తినేసి అయితే బయలుదేరిపోయారండి. మా అక్క వాళ్ళు అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నారు. మా నాన్న అయితే తీసుకెళ్తున్నారండి దేవు పెట్టడానికి. ఇక్కడ గన్నవరమే కదండి, మాకైతే అరగంట సమయం పడుతుంది మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. సమ్మర్ హాలిడేస్కి వచ్చారు, అయిపోయి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళ ఇంటికాడ తీద్దామని వెళ్ళిపోతున్నారండి, లేకపోతే ఇంక ఉందరు. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి కొబ్బరి రొట్టె. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో నచ్చితే కొబ్బరి రొట్టె వాళ్ళు కూడా ట్రై చేస్తారు, ఎలా ఉందో కూడా తెలుసుకుంటారు. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా బాయ్ బాయ్.